Hi friends, this is Virendra. I am from AP Institute. I am studying 5th class in Escota main branch. Today I am explaining about 2023 to 24 Scientific Entrance Examination Paper Intelligence. Arrange the following in top to bottom order. A. Hand. B. Face. C. Heel. D. Knee. E. Neck. అయితే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటే ఆడిచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ ఈడిచ్చిన దాన్ని దీనిని బేస్ చేసుకొని పై నుంచి కిందకంటే టాప్ టు బాటమ్ ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని టాప్ టు బాటమ్ ఆర్డర్లో రాయమన్నాడు. అయితే ఆప్షన్స్లో చూసుకునే ముందు మనం ఫస్ట్ దీని ఆన్సర్ చేసుకుని అప్పుడు ఆప్షన్స్లో చూసుకుందాం. అయితే హ్యాండ్, ఫేస్, హీల్, నీ, నెక్. హ్యాండ్ అంటే చేతులు, ఫేస్ అంటే మొహం, హీల్ అంటే పాదం, నీ అంటే ముడుకు, నెక్ అంటే మెడ. అయితే ఇప్పుడు మనకి ఈ ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేది ఏదంటే ఫేస్. సో దీనికి 1. ఫేస్ తర్వాత మనకి బాడీ పార్ట్స్లో వచ్చేది సెకండ్ నెక్ కాబట్టి నెక్ 2. ఇప్పుడు మనకి ఫేస్ నెక్ అయిపోయాయి కాబట్టి దీన్ని రౌండ్ అప్ చేసుకుందాం. మిగిలినవి హ్యాండ్, హీల్, నీ. అయితే ఈ మూడిట్లో మనకి థర్డ్ వచ్చేది హ్యాండ్ కాబట్టి దీనికి థర్డ్ పొజిషన్. అయితే ఇంకా మనకి మిగిలింది హీల్, నీ. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? నేను మీకు ముందే చెప్పా, నీ అంటే ముడుకు, హీల్ అంటే పాదం అని. అయితే మనకి పాదం ముందు వస్తుందా ముడుకు ముందు వస్తుందా అంటే ముడికే. సో దీనికి 4th ప్లేస్ అంటే ఇది అయిపోయింది. అంటే మనకి ఇంక మిగిలింది హీల్. అది మనకి దాని మీనింగ్ తెలిపోయినా ఈ మిగిలిన వాడికి మీనింగ్ తెలిస్తే ఇది ఆప్షన్స్ బేస్ చేసుకుని ఈజీగా పెట్టచ్చు. సో ఇది 5th ప్లేస్. అయితే ఇప్పుడు మనం 1, 2, 3 అని ఇచ్చాం కదా, వాటి యొక్క నెంబర్స్ని ఇక్కడ వేసుకుని తర్వాత దాన్ని ఆప్షన్లు ఎదుగుదాం. మనకి ఇవంతా ఆర్డర్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ చదువుదాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటే ఈడిచ్చిన దాంట్లో ఆప్షన్ని కరెక్ట్గా చూస్ చేసుకోమన్నాడు. దాని ముందు మనకు వచ్చిన ఆర్డర్ రాసుకొని అది క్వశ్చన్లు ఎతికితే ఈజీగా అయిపోద్ది. సో మనకి ఫస్ట్ ఫేస్ వచ్చింది అంటే దాన్ని ఆల్ఫాబెట్ బి. సో ఫస్ట్ బి, ఆ తర్వాత ఇది అయిపోయింది. తర్వాత 2 నెక్ అంటే ఈ. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలినవి హ్యాండ్ అంటే థర్డ్ ప్లేస్ ఉంది కాబట్టి హ్యాండ్ ఆల్ఫాబెట్ ఏ. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో మనకు వచ్చిన 4th పొజిషన్ నీ అంటే దాని ఆల్ఫాబెట్ డి. అంటే ఇప్పుడు ఇది కూడా అయిపోయినట్టే. మనకి మిగిలింది హీల్, అది కోడ్ ఆల్ఫాబెట్ సి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి బిఈఏడిసి ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది ఎత్తుక్కొని దాన్ని ఆన్సర్ పెడితే సరిపోద్ది. ఆప్షన్ ఈ, ఫస్ట్ ఆప్షన్లో ఈ అని ఉంది కానీ మనకు వచ్చింది బి. అయితే ఈజీగా ఈ బి అన్నది ఫస్ట్ ఆప్షన్స్లో ఫస్ట్లో ఎక్కడ ఉంది ఎత్తుక్కొని ఎలిమినేషన్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ ఇక్కడ బి అని ఉంది, ఇక్కడ బి ఉంది, బి ఉంది, బి ఉంది, కానీ ఇక్కడ ఈ ఉంది అంటే ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ బి ఉంది, తర్వాత బి తర్వాత ఇక్కడ మనకి ఈ వచ్చింది. సో ఈ ఎదుగుదాం, ఈ కామన్గా ఉంది. అయితే మనకి తర్వాత వచ్చింది ఏ. ఇప్పుడు చూద్దాం. అయితే ఆప్షన్ బిలో అంటే 2లో ఏ ఉంది, 3లో ఏ ఉంది, కానీ 4లో మాత్రం సి ఉంది. అంటే 4 ఎలిమినేట్ అయిపోయింది. అంటే 1, 4 ఎలిమినేటెడ్. ఇంకా మనకి మిగిలిన 2, 3 ఇక్కడ చూసుకుంటే డిసి మిగిలినాయి. ఫస్ట్ డి వస్తుందా సి వస్తుందా? అయితే ఇక్కడ మనం చూసాం కదా, డి అంటే ఏంటి నీ, సి అంటే ఏంటి హీల్. అంటే మనకు ముడిగే కదా ముందు వస్తుంది. అంటే ఈ డి అన్న ఆప్షన్ 2లో ఉంది. సో ఆన్సర్ 2. ఈజీగా థర్డ్ క్వశ్చన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఈజీగా మనకు ఆప్షన్ వచ్చింది. చూస్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫిగర్ ఎక్స్. అయితే ఇక్కడ ఈ ఎక్స్ అన్న ఫిగర్కి మిర్రర్ ఇమేజ్ అడిగాడు. మిర్రర్ ఇమేజ్ చేయాలంటే మనకు ముందు తెలియాల్సింది ఎల్ఆర్. ఎల్ అంటే లెఫ్ట్, ఆర్ అంటే రైట్. సో ఇక్కడ మనకి ఎల్ ఎక్కడ వస్తుంది, ఆర్ ఇక్కడ వస్తుంది. అది మిర్రర్ ఇమేజ్ అడిగినప్పుడు. అదే వాటర్ ఇమేజ్ అడిగినప్పుడు అయితే ఎల్ ఎక్కడ వస్తుంది, ఆర్ ఇక్కడ వస్తుంది, లేదా ఎల్ ఎక్కడ వస్తుంది, ఆర్ ఇక్కడ వస్తుంది. కానీ మిర్రర్ ఇమేజ్ అడిగినప్పుడు కన్ఫామ్ ఎల్ ఇక్కడ ఆర్ ఇక్కడ వేసుకొని ఈజీగా చేయాలి. అయితే ఇక్కడ ఎక్స్ అన్న ఫిగర్కి మిర్రర్ ఇమేజ్ అడిగి మనకి ఎక్స్ అన్నది ఈ ఫిగర్లో కనపడుతుంది. అయితే దీనికి మనం మిర్రర్ ఇమేజ్ చూస్తే మనకి ఈ స్ట్రైట్ లైన్ అన్నది ఇలా వస్తుంది. అయితే దాన్ని బట్టి మనం ఇలా గీసుకొని ఇక్కడ ఉన్న ఈ పెన్ లైన్ మనకి మిర్రర్ ఇమేజ్లో ఇలా వస్తుంది. అంటే దీనికి ఇలా పెట్టుకుందాం. అయితే దీనికి ఇలా యారో మార్క్ పెడితే సేమ్ ఇదే
వెళ్ళదు. సో ఇది రాంగ్. అయితే మనం ఇక్కడ తీసుకున్న డయాగ్రామ్కి దీనికి సేమ్ ఉంది. అయితే దీన్ని అలా ఉంచండి. ఇది కరెక్ట్ కదా, మనం ఇంకో ఆప్షన్ ఉంది కదా, ఇది అయిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. అయితే మనం చూస్తే ఇక్కడ డౌట్ రావచ్చు, ఇది సేమే, ఇది రెండు సేమ్గానే ఉన్నాయి కదా అని. అయితే ఇక్కడ పెద్ద లైన్ ఉంది, చిన్న లైన్ కాదు. పెద్ద లైన్ మనకి రైట్ టు లెఫ్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి పెద్ద లైన్ అప్ టు డౌన్ వస్తుంది. చూసుకోండి ఇక్కడ ఈ డిఫరెన్స్, దీన్ని బట్టి చాలా మంది తప్పు పెడతారు. సో మనకి ఇక్కడ పెద్ద లైన్ అన్నది కరెక్ట్ షేప్లో వెళ్తుంది ఇక్కడ వచ్చినట్టు. ఇది మాత్రం అప్ నుంచి డౌన్కి వస్తుంది. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. సో దీని ఆన్సర్ ఆప్షన్ సి, అంటే ఆప్షన్ 3. ఓకే.